దేశంలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఓవైపు 2000 కోసం జనం క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటే కొందరు మాత్రం కోట్లలో కొత్త నోట్లు పోగేస్తున్నారు. దాడుల్లో అవన్నీ బయటపడుతున్నాయి. ఐటీ, పోలీసులు, సిబిఐ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు నోట్లపైనే స్పెషల్ గా ఫోకస్ పెట్టాయి. దేశమంతటా డబ్బులు లేక జనం ఇబ్బందులు పడుతూ ఉంటే కర్ణాటకలో కొత్త నోట్ల కట్టలు కోట్ల కొద్దీ బయటపడుతున్నాయి. దాదాపు 50 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి బెంగళూరు, చెన్నైలో రైడ్ చేశారు. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత దగ్గరి వారైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీర్ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర, కాంట్రాక్టర్లు నజీర్, చక్రవర్తి ఇళ్లలో సోదాలు చేశారు. మొత్తం 6 కోట్ల రూపాయలు దొరకగా వీటిలో 4,07,00,000 విలువైన కొత్త 2000 నోట్లున్నాయి. ఇవి కాకుండా 7 కిలోల బంగారు బిస్కెట్లు, హై అండ్ ఫారిన్ కార్లు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ఐడెంటిటీ కార్డులు కూడా దొరికాయి. భారీ స్థాయిలో నోట్లు ఎలా పోగేసుకున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారుల పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లలో భారీగా కరెన్సీ దొరకడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్లమెంటును స్తంభింపజేస్తోంది. ఈ పరిణామాలతో పూర్తి వివరాలు ఇవ్వాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. మరోవైపు బీజేపీ ఈ ఇష్యూని పార్లమెంట్లో ఎదురుదాడికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంజాబ్లోని మొహాలీలో పెద్ద ఎత్తున నకిలీ నోట్లను పట్టుకున్నారు పోలీసులు. సుమన్ నాగ్పాల్, అభినవ్ వర్మ అనే ఇద్దరు తమ అనుచరులతో కలిసి 2000 రూపాయల నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. వీరు 42 లక్షల విలువ గల నకిలీ 2000 నోట్లను 30% కమిషన్ కు మార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటిపై సిబిఐ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. వెంకటేశ్వరరావు ఇంట్లో 5 కోట్ల రూపాయలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వెంకటేశ్వరరావుకు హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో 40 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు. వెంకటేశ్వరరావు సప్తవర్ణ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. కొన్ని సినిమాలు నిర్మించారు. తన కొడుకు హీరోగా సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక హైదరాబాద్ నారాయణగూడలో 95 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 95,18,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ కు డబ్బు మార్చేందుకు 5గురు సభ్యుల ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఇండికా కారు ఆపడం జరిగింది. వెహికల్ చెకింగ్ లో భాగంగా అందులో ఉన్న 5 వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి. అనుమానం వచ్చి ఆ బ్యాగులను సెర్చ్ చేయగా అందులో 2000 కరెన్సీ నోట్స్ ఉన్నాయి, ప్లస్ 100 రూపీస్ కరెన్సీ నోట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్ళను విచారించగా నోట్ల 15% ఇస్తామని చెప్తే ఎక్స్చేంజ్ గురించి అని వెలుచున్న సమయంలో వాళ్ళను కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది టోటల్ అమౌంట్ వచ్చి 95,18,000 అయింది. ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నందుకు దీన్ని ఐటీ డిపార్ట్మెంట్ కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన 4, హైదరాబాద్ రామంతపురకు చెందిన మహిళ ఉన్నారు. పట్టుబడిన డబ్బులు ఎక్కువగా కొత్త 2000 నోట్లే ఉన్నాయి.